ఒకరోజు ఒక పెద్ద వ్యక్తి ఏం చేశాడంటే ఈ దరి నుంచి ఆ దరికి ఒక తాడు కట్టాడు, పెద్ద లోయ. అందరిని అడుగుతున్నాడు కదా, ఇదిగో నేను ఆ దరికి వెళ్ళి దరికి వస్తానంటే అందరూ వద్దు వద్దు అంటున్నారు. ఏంద్రా ఆ దరికి ఎందుకు వెళ్తున్నావు? వద్దు, ప్రమాదం ఇది, పడినావో మరలా తిరిగి రావటం కూడా ఛాన్స్ లేదు, తీసుకున్నాడని కూడా అవకాశాలు ఉండవు, ఎక్కడ ముక్కలు అక్కడ ఇరిగిపోతాయి, ఎముకలు ఇరిగిపోతాయి అని అంటే, లేదు నేను వెళ్తానంట. వెళ్ళాడు ఆ దరికి, మరలా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి అంటున్నాడు కదా, ఇదిగో నేను ఆ దరికి వెళ్ళి తిరిగి వచ్చాను చూసారా అంటే అందరు చప్పట్లు కొడుతున్నారు, బాగానే ఉంది. మళ్ళీ అడుగుతున్నాడు కదా, నేను ఆ దరికి వెళ్ళి దరికి రావటం మీరు అందరూ చూశారు కదా, అయితే మీరెవరన్నా నా భుజముల పైకి వచ్చి కూర్చుంటే నేను ఆ దరికి వెళ్ళి మళ్ళీ దరికి వస్తానంట. అంటే వాళ్ళు అంటున్నారు కదా, నువ్వు వెళ్ళటం బాగానే ఉంది, పడితే నీ ఒక్కరితో పోతుంది, మళ్ళీ నువ్వు పోయేది కాక మమ్మల్ని కూడా తీసుకొని పోతావా, మేము రావు అని అన్నారు. ఒక బుడ్డోడు వచ్చిండు, బుడ్డోడు వచ్చి అంటున్నాడు కదా, నేను వస్తా అని అన్నాడు. ఆ భుజాల మీద ఎక్కాడు, ఆ దరికి వెళ్ళాడు, ఈ దరికి వచ్చాడు. ఈ దరికి వచ్చి అందరూ ఆశ్చర్యపోయారు. నువ్వు ఎలా వెళ్ళగలిగావురా, అసలు నీకు ఇంత ధైర్యాన్ని వచ్చిందిరా, అసలు నీకు భయం లేదా, అది ఇదని మాట్లాడుతుంటే నాకెందుకు భయం, ఎందుకు భయం లేదు, అదే ఆ లోయ చూసే ఎంత అవుతుందో, ఆ తాడు మీద నడుస్తుంటే నీకు భయం అనిపించలేదా, నాకు భయం లేదు. ఎందుకు భయం లేదురా, నేను భుజాలు ఎక్కింది ఎవరు తెలుసా, నా తండ్రి, నా తండ్రి పైన నేను ఎక్కినప్పుడు నాకు భయం ఎందుకే, భయం లేదు. మరి అతను అడిగితే అతను అంటున్నాడు కదా, నాకు భయం లేదు, ఎందుకంటే నేను ఒక గురి పెట్టుకున్నా, ఏ చెట్టుకైతే ఆ తాడు కట్టబడి ఉందో అటే నా చూపు ఉంది. మీ అరుపుల వైపు చూడట్లా, మీ కేకల వైపు చూడట్లా, మీ వేల వైపు చూడట్లా, మీ చప్పట్ల వైపు చూడట్లా. ఎందుకని చప్పట్లు కొట్టిన చేతులు ఏదో ఒక రోజు చంపల మీదకి వస్తాయని నాకు తెలుసు కాబట్టి మనుషులు పొగడత మీద చూడట్లా. నేను ఒక గురి పెట్టుకున్నా, ఆ గురి వద్దకే నేను కొనసాగాలని పరిగెత్తుతున్నా.